ఈ 24 మాసాల్లో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశారో మళ్ళీ అన్ని వ్యవస్థల్ని గాడిలో పెట్టాం. ఆగిపోయిన ప్రతి పన్ని శరవేగంతో ముందుకు తీసుకెళ్తున్నాం. అమరావతి శరవేగంతో ముందుకెళ్తుంది. ఎవరికైనా సిగ్గుండాలి, ఎవరైనా మాట్లాడితే అసహించుకుంటారని జ్ఞానమైన ఉండాలి. కానీ గొడ్డల పార్టీ అధ్యక్షుడికి ఆ సిగ్గు లేదు, ఆ జ్ఞానం లేదు. అధికారంలోకి వచ్చినంత వరకు రాష్ట్రానికి అమరావతి రాజధాని అని చెప్పావు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మధ్యన, ప్రాంతాల మధ్యన పగవు పెట్టి 3 రాజధానులు అన్నావు. 3 ప్రాంతాల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో నీ పార్టీకి కర్ర కాల్చి వాత పెట్టిన సిగ్గు లేకుండా కనీసం క్షమాపణ చెప్పి నాది తప్పయిందని ఒప్పుకుంటాడు అనుకున్నాను. కానీ మళ్ళీ మొన్ననే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో, రాజ్యసభలో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతిని చట్టం చేసిన తర్వాత కూడా మావిగనని చెప్పి మళ్ళీ మన మధ్యన మాట్లాడుతున్నాడంటే ఆ గొడ్డల పార్టీ అధ్యక్షుడికి ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తున్నాను. పోలవరాన్ని గాడిలో పెట్టాం. ఉదయమే మా నరేంద్ర మాట్లాడాడు. 2014-19 69 లక్షల కోట్లు ఇరిగేషన్కి పెట్టి మొత్తం ప్రాజెక్టులన్నీ పరుగులెట్టించాం. 5 సంవత్సరాల్లో ఒక్క ప్రాజెక్ట్ ఇవ్వలేదు. మాట్లాడితే రాయలసీమ బిడ్డని నేనంటాడు, రాయలసీమకి ఉద్ధరించానంటాడు. రాయలసీమకు కూడా 1 ఎకరాకి కూడా నీరిచ్చినటువంటి సందర్భాలు లేవు. మళ్ళీ చంద్రబాబు నాయకత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నిటికి కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు మనందరం గొడ్డల పార్టీ అధ్యక్షుడంటే గింజుకుంటున్నాడు. ఏం తప్పు మాట్లాడుతున్నామా? ఇందులో ఏమైనా పొరపాటు ఉందా? నువ్వు 100% గొడ్డల పార్టీ అధ్యక్షుడివే అని చెప్పి తెలియజేస్తున్నాను. మనమంటే మొన్ననే వచ్చి ఒక పాత్రికేయుల సమావేశం పెట్టాడు. నన్ను గొడ్డల పార్టీ అంటున్నారని, నేనేం చేశానని. ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత మన మహానాడు వేదికగా జగన్మోహన్ రెడ్డికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు? మీరందరూ నా ఒక్కళ్ళే గొడ్డల పార్టీ అంటున్నారు. నాది కాదు, మా కుటుంబ నేపథ్యమే ఒక ప్రేక్షణ పునాదుల మీద పుట్టిందని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి పాత్రికేయుల సమావేశంలో పుట్టాడు. వారి తాత రాజారెడ్డి ఎవరైనా సరే సహాయం చేస్తే మనం వారికి మెచ్చుకుంటాం, జీవితాంతం రుణపడి ఉంటాం. ఒక బలహీన వర్గాలు చెందిన వ్యక్తి మీరు రండి, మా మైన్లో వాటా ఉండి అందరం కలిసి ముందుకెళ్దామంటే ఆ మైన్ ఓనర్కే చంపి ఆ మైన్ను ఓన్ చేసుకొని ఆ డబ్బుతో ఈరోజు సామ్రాజ్యాన్ని నిర్మించుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వ్యవహరిస్తున్నారు. మన అధ్యక్షుల వారు ఎప్పుడూ చెప్తారు, ఇది ఒక ప్రేక్షణ కుటుంబం. చాలా అజాగ్రత్తగా మనం ఉండాలి. జాగ్రత్తగా, అజాగ్రత్తతో ఉంటే చాలా పొరపాటు జరుగుతుంది. వాళ్ళ తాత రాజారెడ్డి వేట కొడవలతో స్టార్ట్ చేశాడు, తండ్రి కత్తులతో స్టార్ట్ చేశాడు. ఈయన వచ్చేసరికి గొడ్డలతో రాజకీయం చేసి ఈ రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేయడానికి ఒక కంకణం కట్టుకొని పనిచేస్తున్నాడు. మాట్లాడితే అబద్ధాలు. నిన్న ఈరోజు పవిత్రమైనటువంటి మహానాడు జరుపుకుంటే నిన్నే ఒక సమావేశం పెట్టాడు. నిన్న మీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విద్యాశాఖ కార్యాలయంకి వెళ్ళి డిఎస్సిలో అవినీతి జరిగిపోయిందని సిగ్గుందా, లజ్జుందా, మాట్లాడే నైతిక హక్కు నీకుందా? 5 సంవత్సరాల అధికారంలో ఉండి ఒక్క ఉపాధ్యాయు పోస్టు కూడా నువ్వు తీయకపోతే, మా యువ నాయకుడు అధికారంలోకి వస్తే మొదటి డిఎస్సి పెట్టి నేను ఉద్యోగాలు ఇస్తానని ఒక మాటిచ్చి మీరు కక్షగట్టి
ఆ నోటిఫికేషన్ ముందుకెళ్లకుండా వందల కోట్లు కేసులు కోర్టులో వేస్తే కోర్టులన్నీ క్లియర్ చేసి డిఎస్సిని పారదర్శకంగా చేసి ఉద్యోగాలు ఇచ్చాం. పోనీ ఏదైనా తప్పు జరిగిందంటే ఎప్పుడు అడగాలి? పరీక్ష జరిగినప్పుడు అడగాలి. ఉద్యోగ పత్రాలు ఇప్పుడే జరగాలి. దొంగల పడిన 6 మాసాలకి కుక్కల మొరిగినట్టుగా ప్రజా సమక్షంలో వాళ్ళకి మనం ఉద్యోగ పత్రాలు ఇచ్చి వాళ్ళు పాఠశాలలో జాయిన్ అయ్యి వారు బ్రహ్మాండంగా చదువు చెప్పుకుని సంవత్సరం తర్వాత గొడ్డల పార్టీ బాగా ఎక్కింది కాబట్టి దీన్ని డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేయాలంటే అచ్చెన్నాయుడు మీదో ఎక్స్ మీదో వై మీదో విమర్శ చేస్తే ఎక్కదని మన జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీద ఈరోజు కావాలని చెప్పి విమర్శలు చేస్తున్నారు. దీన్ని మనందరం కూడా తిప్పి కొట్టాలని చెప్పి తెలియజేస్తున్నాను. నిన్న ఒక బుక్ రిలీజ్ చేశాడు. ఆ బుక్ మొత్తం చూస్తే నాకే ఆశ్చర్యం. ఆ బుక్ పేరు వెన్నుపోటు. ఆ మాట నీకే వర్తిస్తుంది. ఒక్క ఉదాహరణ మీ అందరికీ చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఏ విధంగా ఉండేదో మీకు తెలుసు. కనీసం బతకడానికి కూడా అవకాశం లేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకొని సోనియా గాంధీని, రాజీవ్ గాంధీని, రాహుల్ గాంధీని ఉపయోగించుకొని నీ తండ్రి ముఖ్యమంత్రి పదవి పొందాడు. అది గుర్తుపెట్టుకో. నీ తండ్రికి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఆ పదవిని నువ్వు తీసుకొని 1,00,000 కోట్లు నువ్వు దోచుకున్నావు. దోచుకొని సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నావు. నువ్వు నీ తండ్రి చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీని వదిలేవు. అది వెన్నుపోటు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ పార్టీ వల్ల మీరు మీ కుటుంబం బాగుపడి ఆ పార్టీని వదిలి బయటకు వచ్చినటువంటి నువ్వు వెన్నుపోటు పొడిచి మమ్మల్ని అని చెప్పి మీరు అడుగుతున్నారు. ఈరోజు ఎలక్షన్ మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నావు. ఏముంచావు ఈ రాష్ట్రంలో? 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఏమైనా ఉంచావా? 13 లక్షల కోట్ల అప్పులు. ఏ వ్యవస్థ చూసినా చిన్న భిన్నం. మేము ఊహించలేదు ఇంత దారుణాలు జరిగాయని. ఎలక్షన్లో మాటిచ్చాం. ఇచ్చిన మాట నిలబెట్టుకోగలమా, అమలు చేయగలమని చాలా భయపడ్డాం, బాధపడ్డాం. కానీ సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో మోడీ గారు సహకారం తీసుకొని మీరు నేను ఎవ్వరూ ఊహించిన విధంగా 2 సంవత్సరాల్లో సూపర్ 6 అని చెప్పి ప్రతి హామీని అమలు చేసి సూపర్ హిట్ చేసిన విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. నీకు అసలు మేనిఫెస్టో గురించి అడిగే నైతిక హక్కుందా? సిపిఎస్ రద్దని మొదటి సంతకం పెడతానన్నావు. ఈరోజు నువ్వు దానికి ఆన్సర్ చేయి. నేను గెలిస్తే ఈ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపానం నిషేధం చేసి మళ్ళీ 2024లో ఓట్లు అడగడానికి వెళ్తానని నువ్వే కదా చెప్పావు. నీది నోరా తాటిమట్ట. దీనికి ఆన్సర్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు కష్టాలున్నా బాధలున్నా చంద్రబాబు నాయుడు గారికి ఒక విశ్వసనీయత ఉంది. చంద్రబాబు నాయుడు గారు మాటిస్తే నిలబెట్టుకున్నటువంటి తత్వం. తప్పనిసరిగా అమలు చేశాం. రేపు భవిష్యత్తులో ఒక పైసా వస్తే ఆ పైసా పేదవాడికే పంచడానికి, ఈ రాష్ట్రానికి మేలు చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనందరం సహకరించాలి. చివరగా ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తున్నాను. మనందరం అప్రమత్తంగా ఉండాలి. 2014-19 ఈ దేశంలో చంద్రబాబు నాయకత్వంలో నేను చాలాసార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను, మంత్రిగా పనిచేశాను. ఎప్పుడూ ఆ 5 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి, సంక్షేమం ఎప్పుడూ జరగలేదు. కానీ మనం చేసింది చెప్పుకోలేదు. చేసిన అభివృద్ధి, సంక్షేమం చెప్పుకోలేక వాడు చెప్పిన అబద్ధాలు ప్రజలు నమ్మి 2019లో మనకి నష్టం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఈసారి నీకు ఆ ఛాన్స్ ఇవ్వమని చెప్పి తెలియజేస్తున్నా. నువ్వు ఒకటి చెప్తే 2 చెప్తాం, 2 చెప్తే 3 చెప్తాం. అది కూడా నీలాగా అబద్ధాలు కాదు, వాస్తవాలు. చేసిన పనులు ప్రజలకు చెప్పి చైతన్యపరిచి మళ్ళీ జీవితంలో
ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి పాతాళానికి పాతి పెట్టి శబాష్ తెలుగుదేశం, శబాష్ పసుపు జెండాని నిలబెట్టుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ విధ్వంసం నుంచి వికాసం వరకు తీసుకెళ్తున్నాం. రేపు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ దేశంలో ఒక అగ్రగామిగా నిలబెట్టడానికి మనందరి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు, యువనేత లోకేష్ బాబు గారు కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, లోకేష్ బాబు గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.